బయటకు వెళ్ళి టీ తీసుకుందాము. పోతుంది జర్నీ ఎంజాయ్ ఫ్రీగా ఎంజాయ్ అవుతున్నాం అంటే నిజంగా నమ్మేదానికి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి వచ్చేసి ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ ఇట్లా సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాను అనమాట. ఒకప్పుడు వచ్చేసి నాంపల్లి నుండి సికింద్రాబాద్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని, ఎటువంటి ఆటోలే ఎటువంటి బస్సులే. బట్ ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే అసలు ఆలోచించలేము కూడా అనమాట, చాలా డిస్టెన్స్ అనమాట. ప్రతి ఒక్క చోటికి ఊబర్ ర్యాపిడ్ ఉపయోగిస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ చూపించాను కదా, లాస్ట్ టైం చూపించాను. ఇక్కడ వచ్చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తా అనమాట, తెలంగాణ సెక్రటేరియట్. అండ్ నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే డబుల్ డెక్కర్ బస్సెస్ 6 బస్సెస్ ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయని తెలిసింది న్యూస్ ఛానల్స్ ద్వారా. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు డబుల్ డెక్కర్ అనేది అసలు కనపడలేదు. ట్యాంక్ బండ్ బస్ స్టాండ్ దగ్గర కూడా లాస్ట్ టైం నేను ఇవన్నీ చిత్రీకరించినప్పుడు ఐ థింక్ వచ్చేసి సాయంకాలం వరకు వెయిట్ చేశాను. అప్పుడు నాకు ఏ బస్ కూడా కనపడలేదు. ఈ రోజు ఎట్లాగో టైం తీసుకుని రావడం జరిగింది. ఏదైతేనే ఈ రోజు ఈ ట్యాంక్ బండ్ నుండి డబుల్ డెక్కర్ మనం జర్నీ చేద్దామని ఈ రోజు నేను ఇక్కడే ఉంటాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనకు కూర్చోడానికి కూడా స్పేస్ కూడా ఉంది అన్నమాట. సో అట్లా వచ్చినట్లుగా ఉంది. బట్ ఇక్కడ కొన్ని చెట్లు కూడా మళ్ళీ ఏం కనపడడం లేదు. సో అదిగోండి వస్తుంది, అదిగోండి అయితే ఆగుతుందో లేదో తెలియదు, చూద్దాం అనమాట. సో స్టేజ్ దానికి ఇక్కడ ఉందో లేదో అండ్ చూద్దాం అనమాట. డబుల్ డెక్కర్ ఓయమది అలా వెళ్ళిపోతుంది. వస్తుంది డబుల్ డెక్కర్ బస్ వస్తుంది, చూద్దాం ఆగుతుంది లేదు అనమాట. సో మనం ఇలా థ్యాంక్ గాడ్ మన కోసం వచ్చేసి. हाय, गुड मॉर्निंग. लास्ट टाइम आया था, इसमें मैं राइड करने के लिए. आपका नाम क्या है? సయ్యద్ గౌస్. తో ఈరోజు ఫస్ట్ నిజంగా నేను వచ్చేసి ప్లానింగ్ అనేది అసలు అలా వచ్చేసాను, ఇలా వచ్చేసింది మనకు డబుల్ డెక్కర్. पूरे 6 है ना पूरा अपना हैदराबाद में? 12 गाड़ी लेकिन 6 रन है, लेकिन एक भी नजर नहीं आ रही है. टाइम के हिसाब से पूरा गाड़ी चल रहा था. మన అబ్దుల్ గౌస్ ఏమంటున్నారంటే మొత్తం వచ్చేసి ముందు 6 అన్నమాట, ఇప్పుడు మళ్ళీ 6 ప్లస్ అయ్యాయి, మొత్తం 12 ఉన్నాయి హైదరాబాద్లో మన డబుల్ డెక్కర్ బస్సెస్. బట్ మనం ఒకటి కూడా కనిపించడం లేదు. బట్ నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. అండ్ ఏసీ చాలా ఫుల్గా వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ గా ఉందండి. అచ్చా అవి కహా జాయేగా గౌస్ భయ్యా? JPS जाएगा, सालार जंग JP चारमीनार भी जाएगा. ओ माशाल्लाह, చార్మినార్, JPS అండ్ సాలార్. ఓ చాలా చాలా బ్యూటిఫుల్ అయిన సీనరీస్ మనం ఈరోజు క్యాప్చర్ చేయబోతున్నాం డబుల్ డెక్కర్లో అనమాట హైదరాబాద్లో. నిజంగా ప్రచారం, అవేర్నెస్, అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం వల్ల చూడండి మొత్తం ఖాళీగా ఉన్న ప్యాసింజర్, ఏ ఒక్క ప్యాసింజర్. आपका नाम भैया? प्रदीप. कहाँ जा रहे हैं प्रदीप भाई? घूमने के लिए जा रहे हैं. आप कैसा पता चला? आप किस तरह आपको, आप इधर के लोकल के हो? लोकल. ఓకే. చూడండి స్టేర్స్ చాలా బాగా. పాపం ఈ कब से ये बसेस घूम रहे हैं हैदराबाद में गौस भाई? मार्च से घूम रहे हैं, लेकिन पैसेंजर नहीं है. చూడండి మంత్ ఆఫ్ మార్చ్ నుండి బస్సులు తిరుగుతున్నాయి, కానీ ప్యాసింజర్ మాత్రం లేదు. చూడండి, సో ఎంత మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంత లాస్ ఉందో చూడండి. సో ఈ విధంగా కంటిన్యూ తిరుగుతుంటే ఇంకా ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ చూస్తారు, ఆ విధంగా తీసేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో అనేది. నిజంగా చాలా బాగా. వావ్, సూపర్. చూడండి ఒక్క ప్యాసింజర్ లేరు. నిజంగా ఇక్కడ కూర్చొని చూడండి హుసేన్ సాగర్. ఐ లవ్ హుసేన్ సాగర్. అండ్ చూడండి మొత్తం విగ్రహాలు, అంటే మన జాతి రత్నాలు అన్నమాట ఇవన్నీ అన్నమాట. ఇది ఒక కెమెరా. అండ్ 1 2 3 మొత్తం వచ్చేసి 3 కెమెరాస్ ఉన్నాయి చూడండి. అండ్ ఈ విధంగా ఇప్పుడు JPS అని చెప్పడం జరిగింది గౌస్ మన డ్రైవర్ గారు. సో అక్కడికి హాయిగా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్నో ఫోటోలు తీసుకున్నాం మేమైతే మా చిన్నతనంలో అయితే ఇక్కడ నిలబడుకొని. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇదండి
అండ్ అది సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే లింగంపల్లికి వెళ్ళే రైల్వే మార్గం అలా ఉంటుంది అండ్ మనం అలా వచ్చాము. అండ్ వావ్, ఇది చిక్నం, ఓరుగల్లు దానికి చిక్నం అదే విధంగా ఉంది అది అన్నమాట. సో హైదరాబాద్లో ఈ విధంగా డబుల్ టెక్కర్స్ ఉన్నాయని, సో ఆ క్రమంలో నేను ఇక్కడికి రావడం జరిగింది లాస్ట్ టైం. సో అప్పుడు చాలాసేపు ట్యాంక్ బండ్ బస్ స్టాండ్ దగ్గర నేను వెయిట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 4 to 5 hours వెయిట్ చేశాను. అప్పుడు ఏ బస్సు డబుల్ టెక్ రాలేదు. బట్ ఈరోజు ఇలా వచ్చానో లేదో ఇప్పుడు సమయం చూడండి, సమయం చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి 10 గంటల 40 అంటే సో ప్యాసింజర్ మాత్రం ఒక్కరు పాపం ఇలాగే తిరుగుతుంది బస్సులో. ఇవే కాదు, మొత్తం 12 ఉన్నాయంట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను 6 అనుకున్నాను, న్యూస్లో కూడా 6 అని చెప్పడం జరుగుతుంది. అప్డేట్ చేసిందంటే 12 అన్నట్ట. మరి 12 ఎక్కడ తిరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ, బట్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్, నిజంగా చాలా బాగుంది. జనాలు ఇంకా వినియోగించుకోవడం. అందులో ఇంకో విషయం అంటే ఫ్రీ అన్నమాట. ఎప్పుడు దీన్ని ట్రైన్ వస్తే చాలా బాగుండేది కదా. ఇది రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. చాలా వండర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సీట్లు వచ్చేసి 2+2 అన్నమాట. సో ఇది నిజంగా చూస్తుంటే ఫారెన్లో అక్కడ లోకల్ బస్సులు ఎలా ఉంటాయి, సో అదేవిధంగా మొత్తం ఆ డిజైను, ఆ సీట్ల యొక్క కెపాసిటీ, చిన్న చిన్న సీట్లు అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగానే ఉందన్నమాట. మన బస్సు ముందుకు వెళ్తుంటే చాలామంది బైకర్స్, చాలామంది ఈ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అందరూ చూసి నవ్వుకుంటున్నారు. అంటే తెలిసింది ఏంటంటే అందాజుగా, సో వీళ్ళకి తెలియడం లేదనమాట. సో అందుకోసం బస్సులు ప్రతి రోడ్ల మీద తిప్పుతున్నారు అనమాట ఈ విధంగా. సో జనాలకు తెలిసేదానికి అనమాట. ఇలా వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, స్ట్రైట్గా వెళ్తే బోయినపల్లి, అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే బేగంపేట్. అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి ప్యారడైజ్. నిజంగా ఐ లవ్ ప్యారడైజ్ అనమాట. చాలా బాగుంటుంది ప్యారడైజ్. చార్మినార్ దగ్గర ఉన్న ప్యారడైజ్ చాలా చిన్నది అనమాట. దీంతో పోల్చుకున్నట్లయితే చూడండి ఎంత పెద్దదో చూడండి. సికింద్రాబాద్లో ఉండే ప్యారడైజ్ ఇక్కడ నుండి ఇలా ఈ మొత్తం సిగ్నల్ దగ్గర చూడండి ఇదంతా. ఐ థింక్ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఈ ప్యారడైజ్ అనేది మెయిన్ బ్రాంచ్ అనుకుంటాను. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. చాలా హైట్లో ఉంది చూడండి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా మెట్రో ఏదైనా అయితే ఏంటి పరిస్థితి. అక్కడ ఆ డైరెక్షన్లో బస్సులు చూస్తాం కదా, అవి వచ్చేసి కరీంనగర్ సైడ్ నుంచి వచ్చే బస్సులు, కోరుట్ల అంట, హుస్నాబాద్ అంట అవి. అండ్ మన ట్రైన్ వచ్చేసి మన బస్సు వచ్చేసి JBS వరకు వెళ్తుంది ఈ రూట్. చూద్దాం ఇక్కడ ఏమన్నా ప్యాసింజర్స్ బోర్డింగ్ అవుతారా మన బస్కు, చూద్దాం. బోర్డింగ్ అయితే మంచిదే. మనం వాళ్ళ నుండి రివ్యూ తీసుకోవచ్చు. చూడండి జనాలంతా మన బస్ వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే డౌట్, ఇది ఆడిపోతుందోలే ఏందోలే అని. ఇది JBS. ఒక్కరు లేరు చూడండి మన బస్కు, ఒక్క ప్యాసింజర్ ఎక్కేదానికి. చూస్తున్నారు కానీ ఎవరు బోర్డింగ్ అయ్యేదానికి రెడీగా లేరు. మన జర్నీ. కెమెరా చూడండి, ఇదే అండి కెమెరా. సో ఎటువంటి స్నాచర్స్ వాళ్ళకు ఎటువంటి స్నావ్ లేకుండా, అండ్ స్పీకర్స్ ఇక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ స్పీకర్స్ చూడండి, స్పీకర్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ సీట్లు చూడండి బ్యాక్ సైడ్లో, ఇక్కడి నుంచి కూడా దిగొచ్చు అనమాట. ఇక్కడి నుంచి కూడా దిగొచ్చు చూడండి, దిగండి. ఇక్కడ నుంచి కూడా దిగొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్, ఆ ఫ్రంట్లో మనం ఎక్కాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనం దిగుతాం. అండ్ ఏసీ చూడండి, చాలా ఏసీ గురించి అసలు చెప్పలేదు కదా. ఏసీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, కానీ ఇవి అనమాట ఏసీలు చూడండి. ఇవి ఉన్నాయి కదా ఇవి రంధ్రాలు. సో ఈ మొత్తం ఏసీ అనమాట. చాలా కూల్గా ఉంది. ఏసీ గురించి ఎటువంటి కంప్లైంట్ లేదన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇదేదో మిషన్ మోటార్ ఎదురు ఉంది, ఇక్కడి నుంచి కొద్దిగా శబ్దం వస్తుంది. సో ఈ విధంగా మనం చూస్తున్నాము. అండ్ మార్నింగ్ మనం టీ తీసుకోలేదు కాబట్టి బయటకు వెళ్ళి టీ తీసుకుందాము. సో మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి దిగేసి ఇట్లా వచ్చామన్నమాట. అండ్ మన అబ్బాయి ఇక్కడ ఇలాగే ఉన్నాడు, మన గౌస్ కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చూద్దాం ఎంతసేపు వెయిటింగ్ చేస్తుందో. ఇక్కడ కిतना टाइम तक रहेगा गौस भैया? चाय पी के आ सकता है? चाय पीएंगे साहब, चाय पी, हाँ आप इसलिए बोल रहा हूँ. ఓకే మన గౌస్ కూడా గౌస్ వస్తున్నాడు. చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు మన డ్రైవర్ సాబ్. అదే బేటా. అచ్చా చార్మినార్ अब गौस भाई
गौसी है ना? हाँ साहब सही है बहुत सही। देखो गौस भाई, मार्च महीने से ये गाड़ियाँ चल रहे हैं डबल डेकर हैदराबाद। एक मिनट साहब, मैं इसमें ड्यूटी चढ़ा, मैं जून की 14 को मैं चढ़ा ड्यूटी। हाँ उससे 2 महीने बिफोर गाड़ियाँ चल रहे, 2 या 3 महीने हाँ हाँ से। हाँ आप लोग को नहीं नहीं मैं क्या confirm नहीं मैं क्या कह रहा हूँ, आप कोई बात नहीं, जो आप जून से गाड़ी चला रहे जी हैं हाँ। जून से, लेकिन अभी तक इस गाड़ी को कोई पैसेंजर नहीं है, इसका मतलब क्या है? मतलब हुकूमत सही एडवर्टाइजमेंट दे रही है हर जगह नहीं? साहब बरोबर दे रहे हैं, लेकिन पब्लिक नहीं चढ़ रही। हम बैठो बोल रहे हैं, हम पब्लिक को हाँ फ्री भी है, हम तो बोल रहे हैं क्यों? हम। तो क्या बात क्या है, क्यों नहीं चढ़ रहे अब ये हैं? वो पब्लिक के ऊपर डिपेंड है साहब, अपन कैसा बोल सकते हैं साहब। చూడండి, ఏకంగా మన డ్రైవర్ గారు అంటున్నారు, వీళ్ళు ప్రతి ఒక్క ప్యాసింజర్కు ప్రతి ఒక్క స్టాపింగ్లో ప్రతి ఒక్క బస్ స్టేషన్లో వీళ్ళ ఒక ఈ డబుల్ డెక్కర్కి సంబంధించిన మనుషులను పెట్టి కూడా చెప్తున్నారు ఫ్రీ ఉంది, ఈ బస్సులో మీరు ఫలానా చోటు నుంచి ఫలానా చోటుకి వెళ్తే మీకు ఫ్రీ అని కూడా ఆ విధంగా ఆప్షన్ చెప్పినా కూడా కానీ ప్యాసింజర్లు ఎక్కేదానికి రెడీగా లేరు. బట్ ఏందనేది మొత్తం వచ్చేసి మన ప్యాసింజర్ల మీద డిపెండ్ అయి ఉందని మన డ్రైవర్ సార్, మన గౌస్ సార్ ఏకంగా చెప్పడం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు పక్కన పెట్టేశాము, వచ్చి టీ తాగుతున్నాము. మన డ్రైవర్ అన్న అంటే వాళ్ళ అమౌంట్ ఏమో ఫ్రీ అన్నమాట. చలో ఆజాओ, आगे अभी जाके आ गया। హాయ్ బోలో. హాయ్ హాయ్. మన డబుల్ డెక్కర్ పోతుంది. బాగా పడుతుంది సచివాలయము, బాబాసాహెబ్ అంబేద్కర్ పైకి వచ్చేసాం మనం. ఇదిగోండి ఇక్కడ మనం బస్సు బోర్డింగ్ అయింది, ఇక్కడే ఇదిగోండి ఇక్కడ మనం బస్సు బోర్డింగ్ అయ్యాము ఇక్కడ. వావ్ బ్యూటిఫుల్. అరే రే 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 రే, ఏమిటి ఈరోజు జర్నీ ఎంజాయ్ ఫ్రీగా ఎంజాయ్ అవుతున్నాం అంటే నిజంగా నమ్మేదానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నమాట. నిజంగా మన హైదరాబాద్ నిజంగా మనము చేతులెత్తి దండాలెట్టాలి. మన కల్పకుంట్ల మన వావ్ ఇదిగోండి ఇలా వచ్చానన్నమాట. అండ్ ఇది చూడండి, అరే వా అరే షిట్. అండ్ ఇక్కడ చూడండి, ఇది చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనదే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ బిర్లా టెంపుల్ చూడండి. बिरला मंदिर भी देख, बिरला मंदिर लेफ्ट साइड में, राइट साइड में ये है ना, लेफ्ट साइड में ऊपर से बिरला मंदिर। ఎస్ బిర్లా మందిర్ లెఫ్ట్ సైడ్ టెంపుల్ సార్ చెప్తున్నారు అక్కడ. చూడండి వావ్ అమేజింగ్ వ్యూ యార్, అమేజింగ్. చూడండి బస్సులో పోతూ ఫ్రీ జర్నీ, ఫ్రీ ఎంజాయ్మెంట్. నిజంగా ఎంజాయ్మెంట్ ఇదే అండి. నిజంగా కోటి దండాలు మన తెలంగాణ ప్రభుత్వానికి కోటి దండాలండి. చూడండి ఈ విధంగా మనం ఇక్కడి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మనం ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ నిజంగా ఈ ఎంజాయ్ అన్నది మనం అసలు కొలవలేనిది, తర్వాత వచ్చేసి మనం లెక్కించలేని యొక్క ఎంజాయ్మెంట్ అన్నమాట. లెఫ్ట్లో బషీర్బాగ్, కోటి, కాచిగూడ అనేక. ఇదే నాంపల్లి రైల్వే స్టేషన్, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్ అంటాం కదా. ఇదిగోండి
ఇక్కడ ఇది కొన్ని పావురాలు ఇవి ఉంటాయి కదా, కనపడదు మీకు. సో ఇలా దిగేసి ఇలా వెళ్ళిపోవాలి, దగ్గర అన్నమాట. అది కూడా అదిగోండి నేషనల్ ఫ్లాగ్ అవపడుతుంది కదా, అదే. ఇదే అన్నమాట సాలార్జంగ్ మ్యూజియం. సో మన బస్సు డబుల్ డెక్కర్ ఇక్కడ వచ్చేసి ఆపేయడం జరిగింది. ఒక 10 to 15 minutes ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అయితే మన బస్సు బయలుదేరింది అంటే ట్యాంక్ బండ్ బస్ స్టాండ్, సో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా స్పీడ్, ఓ మై గాడ్, కొద్దిగా అంతే, చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. गौस भैया एक बार चार्जिंग करने से कितना किलोमीटर तक जाएगी बस, और चार्जिंग पॉइंट्स किधर है? ఖైరతాబాద్. ఓకే, ఖైరతాబాద్ చూసారు కదా, ఖైరతాబాద్ లో మళ్ళీ ఎందుకంటే ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 45 కిలోమీటర్స్ వరకు మన బస్సు వెళ్తుంది అన్నమాట. అదేవిధంగా 2 రౌండ్లు వేసిన తర్వాత ఖైరతాబాద్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట దీనికి. సో అక్కడ రీఛార్జింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓ సారీ అండి, ఇదిగో అండి ఈఎస్బి పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. వచ్చింది బంద్ అయింది. వచ్చింది. ఓకే, వెరీ గుడ్. మనము ఇవి గమనించాలన్నమాట. మన సీట్ ఎక్కడైతే మనం కూర్చుంటామో అండర్ సీట్ కిందనే మనకు ఇక్కడ ఒక పాయింట్ చూడండి, బాగా గమనించండి, ఇక్కడ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క మన పైన కూడా ఉన్నాయన్నమాట. డబుల్ పైన డెక్లో కూడా ఇదే విధంగా సీట్ల కింద మనం గమనించలేదు. సో ఇది కూడా ఉందన్నమాట. ప్యాసింజర్ ఇక్కడ ఛార్జింగ్ చేసుకుని కూడా మనం ఇక్కడ దిగేస్తున్నాము. సో ఎందుకంటే మనకు బోటింగ్ కూడా చూపించాలి కదా. సో మన గౌస్ అన్నతో మనం వీడుకోలు తీసుకుంటున్నాము. చాలా చక్కగా మనకి ఇంతవరకు బాగా మొత్తం చూపించడం జరిగింది. ఇంతవరకు మనం మొత్తం ఫుల్ రౌండ్ వేసినప్పుడు కూడా ఒక్క ప్యాసింజర్ కూడా బోర్డింగ్ అవ్వలేదు అనమాట. మరి ఏంటో అర్థం కావడం లేదు. సో అన్న బాగా చూసుకున్నాడు. మనకు అక్కడ జేబీఎస్ దగ్గర మనకు టీ కూడా తాపడం జరిగింది అనమాట. చాలా సంతోషం. అండ్ సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫీచర్స్ అనేది మనకు ఇందులో డబల్ డెక్కర్లో ఇది ఒక ఏసీ, ఫుల్ ఏసీ అన్నమాట. అండ్ పవర్తో నడిచే బస్ అన్నమాట. అండ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ప్రతి ఒక్కటి ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం బస్సు దిగేస్తున్నాము. మన గౌసన్నతో హాయ్ బోలో. ఓకే, వెళ్తా. ఈ విధంగా బాయ్ బాయ్, టాటా డబుల్ డెక్కర్.
మనం ఇప్పుడు ఇలా వెళ్తాము. అంతసేపు ప్రయాణించినప్పుడు కూడా చూడండి ఎలా ఉన్నాను. నా చెమట నా ఏమి లేదు, ఎందుకంటే ఫుల్ ఏసీ. అండ్ పైన చూడండి మెట్రో.